జోగినీల జీవిత విధానాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. పూర్వం జోగినీలు ఉండేవారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వీరు ఉన్నారు కూడా. 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయిలను జోగినీలుగా మార్చేవారు ఆ కాలంలో. వీరిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. బసివి అని కర్ణాటకలో పిలుస్తారు, మాతంగి అని మహారాష్ట్రలో పిలుస్తారు, బావిన్ మరియు కలవెంటిన్ అని గోవాలో పిలుస్తారు. మన దగ్గర మాత్రం జోగిని అని పిలుస్తారు. జోగిని అంటే గుడిలో ఉన్న దేవుడి ఉత్సవాలలో డాన్స్లను వేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే ఒక యువతి. సతీ సాగమనం, బాల్య వివాహాల వంటి సాంఘిక దురాచారాల్లో జోగిని వ్యవస్థ కూడా ఒకటి. జోగిని అనగానే డాన్స్ చేస్తుంది, పెళ్లి కూడా చేసుకోదు అని మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళకి కఠిన నియమాలు ఏ విధంగా ఉంటాయో చాలా మందికి తెలియదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సాంప్రదాయ ప్రకారం ఒక వంశంలోని స్త్రీలలో తరానికి ఒక్కరు చొప్పున గుడిలోని దేవుడితో పెళ్లి చేసేవారు. ఆ స్త్రీ జీవితాంతం ఎవరిని పెళ్లి చేసుకోకుండా దేవాలయం నిర్వహణను చూస్తూ దేవాలయంలోని ఉత్సవాలలో డాన్స్ చేస్తూ గడపాలి. ఈ జోగినీలు ప్రతి శుక్రవారం మరియు మంగళవారం రోజున స్నానం చేసి ఎల్లమ్మ దేవత గుడి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత పూజలు కూడా చేయాలి. ఆ 2 రోజులు మాత్రం ఒక్కటే పూట భోజనం చేయాలి. మాంసాన్ని ముట్టుకోకూడదు. వారంలో ఆ 2 రోజులే ఊర్లో యాచించి వారం మొత్తం గడపాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక జోగిని చనిపోతే ఆ శవానికి మరో జోగినితో పెళ్లి చేస్తారు. ఆ సమయంలో ఒకరు పూనకం నుండి ఆ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎవరు జోగినిగా కొనసాగాలో పేరు చెబుతారు. మరణించిన జోగిని తల్లి అయితే ఆమె పెద్ద కోడలు లేదా చిన్న కోడలు నగ్నంగా శరీరమంతా వేపాకులతో కట్టుకొని ఎల్లమ్మ ఆలయం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అక్కడే తెల్ల చీరను కట్టుకొని జోగినిగా కొనసాగాలి. చాలా మంది జోగినీల పిల్లలు తండ్రి పేరు విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ దేవుడి పేరునే తండ్రి పేరుగా వాడుకుంటున్నారు. తండ్రి పేరు లేదని స్కూల్లో చదువు మానేసిన పిల్లలు కూడా ఉన్నారట. అంతేకాకుండా ఒక ఆడపడుచును బసవేశ్వరకు గాని పశుపతికి గాని అంకితం చేస్తారు. ఆమెనే బసవి అని పిలుస్తారు. ఈమె జోగినిగా మారి భోగము వనితగా పెళ్లి చేసుకోకుండా నిత్య సుమంగలిగానే ఉంటుంది. రస్కులతో సుఖాన్ని పంచుతూ ఉండాలి ఆమె. ఈ విధంగా ఈమె పెళ్లి చేసుకోకుండా పుట్టింట్లోనే ఉండిపోతుంది. ఇలాంటి దురాచారాల నుంచి ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నామని చెప్పుకోవచ్చు. మరికొన్ని ప్రాంతాలలో అయితే ఇప్పటికీ ఇలాంటి దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయట. మీకు తెలిసిన కొంతమంది జోగినీల గురించి కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.